ప్రభునందు ప్రియమైన క్రైస్తవ లోకానికి శుభములు తెలియజేయుచున్నాము. దైవజనులు సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి మరణం చుట్టూ అలుముకున్న సంక్షోభం ఇంత అంతా కాదు. ఇన్వెస్టిగేషన్ జరగకముందే హత్య అంటున్నారు, వాళ్ళే చంపారు వీళ్ళే చంపారు అని ఎవరికి వారు తీర్పు తీరుస్తున్నారు. నెక్స్ట్ ఇంకెవరిని చంపాలనుకుంటున్నారు, నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబాయ్ అని చెప్తున్నారు కదా. ఇంకా ఘోరంగా క్రైస్తవులకు అసలు రక్షణ లేకుండా పోతుంది, గవర్నమెంట్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలి అని మాట్లాడుతున్నారు. అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, రక్షణ కావాలని అడుగుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఇందులో ఎక్కడ కూడా దేవుడు ఉన్నట్టు ప్రవర్తించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక మోస్ట్ గాడ్లెస్ అట్మాస్ఫియర్ని మనం సృష్టించాము. ఆ విధంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ని హత్య చేయడం జరిగింది. అతనితో మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 7 ఉన్నారంట. తర్వాత మిగిలిన వాళ్ళు 103 మంది మొత్తం ఉన్నారంట. ఎవరైనా మనల్ని చంపాలనుకుంటే సింపుల్గా చంపగలరా? దావీదు తన సింహాసనానికి థ్రెట్గా ఉన్నాడని సౌలు తన 3000 మంది సైన్యంతో దావీదును చంపడానికి నిరంతరం తను బ్రతికినంత కాలం ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కానీ చంపగలిగాడా? ఒకరోజు దావీదు, దేవా నా దాగుచోటు నీవే అన్నాడు. దాని అర్థం దేవుడు గాని తనను దాచకుంటే సౌలు తనని ఎప్పుడో చంపేసేవాడు. కీర్తనలు 91 అధ్యాయంలో హీ దట్ డ్వెలెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ అని వ్రాయబడి ఉంది. అవును, ఆయన చిత్తంలో ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా తన రహస్య స్థలంలో దాచిపెడతాడు. పౌలు తన సముద్ర ప్రయాణంలో ఇక తన పని అయిపోయింది, ఈ తుఫాన్లో చనిపోతానేమో అనుకున్నాడు. కానీ దేవుని దూత పౌలు ప్రక్కన నిలబడి, నువ్వు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది, ఈ సముద్రంలో చనిపోవని చెప్పాడు. ఆ తర్వాత రోమీల చేత పౌలు కొంతకాలానికి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అప్పుడు ఆ మరణము పౌలుకు అనుమతించబడింది. దేవుని చిత్తంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయన అనుమతి లేకుండా తన తలలో ఒక్క వెంట్రుక కూడా రాలేదని మనం తెలుసుకోవాలి. కొత్త నిబంధనలో దైవజనులు ఎవరైతే చంపబడ్డారో వారందరూ కూడా భూమి మీద తాము చేయాల్సిన పరిచర్య అంతా అయిపోయాక హతసాక్షులయ్యారు. పేతురును హేరోదు చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ చంపగలిగాడా? కానీ తర్వాత అదే పేతురు సమయం వచ్చినప్పుడు తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. దేవుడు సార్వభౌముడు, సర్వము ఆయన ఆధీనంలో జరుగుతుంది, ఆయనకు తెలియకుండా ఏది జరగదు అని నమ్మితే ఈ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎంత దృఢంగా ఉంటాము? ఒకసారి మీరే ఆలోచించండి. ఇదంతా దైవిక విధానమేనా? మన పూర్వీకులు ఇలాంటి సందర్భాలను ఎలా డీల్ చేశారు? బాప్తిసమిచ్చి యోహానును హేరోదు ఖడ్గం చేత చంపించినప్పుడు ఆ వార్త యేసు ప్రభుకి తెలిసింది. అప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 12-13 వచనాలలో ఆయన సర్వశక్తులు కలిగి ఉండి కూడా సింపుల్గా పరిస్థితిని దేవుని చేతిలో పెట్టి ఏకాంతంగా తన శిష్యులతో వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కానీ ఆ రోజు ఆయన ఎందుకు లొల్లి చేయలేదు? ఎందుకు గొడవ చేయలేదు? ప్రవీణ్ పగడాల గారి మరణం చుట్టూ అలుముకున్న పూర్తి అంశంలో సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మనసులో పుట్టుకొచ్చిన ప్రశ్న ఏంటి? ఇది ప్రమాదమైనా, హత్య అయినా, మరేదైనా దేవుడు ఇంత గొప్ప పాస్టర్ని, ఇంత మంచి దైవజనుణ్ణి ఎందుకు ఈ ప్రమాదం లేదా హత్య నుండి కాపాడలేకపోయాడు? దేవుడు చూడడం లేదా అని ఆలోచిస్తున్నారు. అదే కదా మనం ఫోకస్ చేయాల్సింది. కాబట్టి మనము ఇది హత్యనా, ప్రమాదమా అనే ప్రశ్నలకు సమాధానం పొందేదానికన్నా ప్రజలకు ఉన్న ఆ ప్రశ్నకు జవాబు మనం ఇవ్వగలిగితే అది దేవుని మహిమకు కారణమవుతుంది. ప్రజలు దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. చేయండి, ప్రభుత్వంపై ఒత్తిడి తెండి, సైలెంట్ నిరసనలు చేయండి, తప్పేం లేదు. దాని ద్వారా గవర్నమెంట్ స్పందిస్తుంది, నిజానిజాలు బయటికి వస్తాయి. ఆ నిజాలు బయటికి వచ్చాక దోషులను జైల్లో వేస్తారు. కానీ ఆ దైవజనుని మరణం వెనుకాల దైవ సంకల్పం నెరవేరకుంటే ఎలా? ఇది హత్యనే అనుకుందాం, బాధపడాలా? ఇంకా అందరినీ ఇలానే చంపుతూ పోతారేమో అని భయపడదామా? దేవుడు నిద్రపోతున్నాడా? యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువును అనుసరించే వారికి హింస అనివార్యమని చెప్పబడింది. 2వ తిమోతి 3:12లో అదే విషయం చూస్తున్నాము. కాబట్టి ఇది మనకు కొత్తేమీ కాదు. కానీ ఇంకా చెప్పాలంటే అది ఒక ధన్యత అని చెప్పబడింది, సంతోషించాలని చెప్పబడింది. యేసుప్రభు గురించి ఒక ప్రాణం పోయింది అంటే దానంత పెద్ద సువార్త ఇంకేమీ ఉండదు. అరే, వీళ్ళు యేసుప్రభు కొరకు ప్రాణాలైనా అర్పిస్తున్నారు, యేసుప్రభు అంటే అంత గొప్పనా, ఆయనలో ఏం చూస్తున్నారు అనే క్యూరియాసిటీ ప్రజల్లో పుట్టుకొస్తుంది.
నాగాల్యాండ్ అంతా అలానేగా మారడానికి కారణమైంది. అదే కదా మనకు కావాల్సింది. ప్రవీణ్ గారి విషయంలో జరిగింది కూడా అదే. అపొస్తలుల కార్యములు 5:41 వచనంలో మరియు మత్తయి సువార్త 5:10 నుండి 12 వచనాలలో అది మనకు గొప్ప సంతోషం అని చూస్తాము మరియు దేవుని రాజ్యంలో ఒక మెప్పుకు కారణమని చెప్పబడుతున్నాము. గవర్నమెంట్ని బాధ్యులుగా చేయడం, గవర్నమెంట్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు లేదా సీరియస్గా తీసుకోవడం లేదు, కొమ్ము కాస్తుంది, ఇలా సహజంగా మాట్లాడతాము. అది దైవికమా? గవర్నమెంట్ ఎప్పుడైనా మెజారిటీ ప్రిన్సిపల్ మీద పనిచేయడం మనం చూస్తున్నాము. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అసలు గవర్నమెంటే మనకు వ్యతిరేకమై మనపై దాడి చేస్తే ఏం చేయగలం? సిరియాలో మనం చూడడం లేదా? చైనాలో మనం చూడడం లేదా? అంతెందుకు ఉత్తర భారత రాష్ట్రాలు చూడండి. చరిత్ర అంతా చూస్తే క్రైస్తవులను గవర్నమెంటే ఎక్కువగా హింసించినట్టు చూస్తాం. అయితే దేవునికి వందనాలు, మనకు మంచి గవర్నమెంట్ని కలిగి ఉన్నాం. ఈ విషయంలో మన గవర్నమెంట్ మనకు ఖచ్చితమైన న్యాయం చేస్తుందని విశ్వసిద్దాం. మేము అస్సలు ఊరుకోము, మా తడాకా ఏంటో చూపిస్తాము అంటున్నారు. ఇది ఎంత బుద్ధిహీనమైన మాటలు! క్రైస్తవ చరిత్రలోనే ఇలాంటి మాటలు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఈరోజు క్రైస్తవుల సంఖ్య కొంత గుంపుగా కనిపిస్తుంది కాబట్టి అలా అనగలుగుతున్నాము. కానీ ఆరంభ దినాల్లో మనం కొద్ది మందిమి ఉన్నప్పుడు ఆ మాట అనేవారమా? ఊర్లలో 1-2 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మరి వాళ్ళు అలానే అంటే ఎలా ఉంటుంది? మణిపూర్లో 40% అండి. 40% ఉన్న క్రైస్తవులే దేవుని సహాయం కొరకు, శాంతి కొరకు రోడ్ల పొడవునా మోకాల మీద చేరి దేవునికి మొరపెట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. ఇక్కడ కనీసం పట్టుమని 10% లేని క్రైస్తవులు ఏం చేయగలరని అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఎత్తు వేస్తే అవతలి వారు 10 ఎత్తులు వేయగలరని మర్చిపోవద్దు. ప్రవీణ్ గారి విషయంలో జరిగేది అదే కదా. ఆయన తాగి బండి నడిపాడని వీడియోలు పెట్టారు. మనం ఏంటో చూపిస్తే అది ఇలానే ఎక్కడికో పోతూనే ఉంటుంది. మనమేంటో చూపిస్తే క్రీస్తు వ్యతిరేకులు భయపడరు. మనమేంటో చూపిస్తే వాళ్ళు కూడా ఏంటో ఇంకా దిట్టంగా చూపిస్తారు, ఇంకా దాడులు పెంచుతారు. వాళ్ళు కానీ దేవుడేంటో ఒకసారి చూస్తే అది వారిలో మార్పు తీసుకుని వస్తుంది. మనమేంటో చూపించడానికి మనం క్రైస్తవ్యంలో ఉన్నామా? మనం ఏంటో చూపించేది మన పని కాదు. దేవుడేంటో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన స్వభావం ఏంటో, ఆయన ప్రేమేంటో, ఆయన క్షమాగుణమేంటో, ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మనం రక్షించబడ్డామని మర్చిపోవద్దు. నేడు ప్రజలు మనం ఏంటో చూడాలని వారికి అవసరం లేదు. మన మధ్య ఎంత గొప్ప దేవుడున్నాడో అని మాత్రమే వాళ్ళు చూడాలనుకుంటున్నారు. అది చేయగలిగితే మంచిది, లేదంటే క్రైస్తవ్యానికి దూరంగా ఉండడం మేలు. ఇంత ఘోరంగా మాట్లాడడమా? ప్రవీణ్ గారి మరణం చుట్టూ కొందరు పాస్టర్లు ఎలా మాట్లాడారో చూడండి. ఒక్కసారి కన్నెర చేస్తే మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఈయన ఎవరో పాస్టర్ అజయ్ బాబు పక్కన ఉండి మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం బైబిల్ పక్కన పెడితే ఊచకోత చూస్తారట. ఇదేం రెచ్చగొట్టుడు పెద్దోడా? అసలు నువ్వు ఈ మాటలు అంటున్నావంటే ఎప్పుడైనా బైబిల్ చదివావా? నీకు రక్షణ ఉందా? మారు మనసు పొందావా? అసలు నువ్వు క్రైస్తవుడవేనా? మేము మూర్ఖులమంట. ఎంతకైనా తెగిస్తారంట. నువ్వు మూర్ఖుడో కావచ్చు, క్రైస్తవులు ఎందుకు అవుతారు? యుద్ధం చేసేవాళ్ళంట. ఏంటి ఈ మాటలు? మనం శరీరానుసారంగా యుద్ధం చేసేవాళ్ళం కాదు, మోకాల మీద యుద్ధం చేసేవాళ్ళం. ఇది క్రైస్తవ సమాజం మొత్తంకి వ్యతిరేకమైన మాటలు. మరియు ఈ వ్యక్తి ఎవరో కానీ క్రైస్తవ కాన్సెప్ట్నే మార్చేస్తున్నాడు. ఇలాంటి వారి విషయం క్రైస్తవ సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం గురించి ఒక అవగాహనకు రావాలి. క్రైస్తవ్యం అంటే సమాజంలో ఎంత మంచి పేరుందో చూడండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హుందాగా ప్రవర్తించారు. అసలు బాటమ్ లైన్ ఏంటంటే క్రైస్తవులకి జాలి, దయ, కరుణ, ప్రేమ. ఇది బాటమ్ లైన్. నాకు తెలిసిన క్రైస్తవులు అందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంత వదనంతో, ప్రసన్న వదనంతో, నెమ్మదిగా, మృదువుగా మాట్లాడతా మన స్వస్థత కోసం ప్రార్థన చేసుకున్నారు. క్రైస్తవ్యం హింసించబడేది, ఎవరిని హింసించేది కాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పేది, ఉమ్మి వేస్తే పడేది, అన్యాయాన్ని భరించేది, ధర్నాలు చేసేది కాదు, మోకాల మీద దేవుని ఎదుట గోజాడేది. మంచితనం, దీనత్వంతోనే మన మనుగడ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇవన్నీ చదవలేదా? క్రైస్తవ్యానికి మూలం సిలువ. సిలువను అర్థం చేసుకొని సిలువను మోస్తూ యేసుప్రభువును వెంబడించాలని మత్తయి సువార్త 10:30లో మనం చూస్తాం.
వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వీళ్ళు ప్రార్థనను మర్చిపోయారనిపిస్తుంది. దేవుడు తమ మధ్య లేడని రుజువు చేస్తున్నారు. అది క్రైస్తవేతరులకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. అందుకే క్రైస్తవుల మీద దాడులు చేయడానికి ఎవరూ భయపడడం లేదు, వెనకాడడం లేదు. రోమ 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. వేరే మతాలలో అయితే వారి దేవులను, వారి ధర్మాన్ని వారే తమ బాహుబలంతో కాపాడుకోవాలి. కానీ క్రైస్తవ్యం అలాంటిది కాదు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వ్రాయబడినట్లు, మీరు ఊరికే నిల్చుండి చూడుడి, నేను అన్ని చూసుకుంటాను అనే దేవుడు మనకున్నాడు. మన పక్షమున ఆయన పోరాడుతాడు. అదే క్రైస్తవంలో ప్రత్యేకత. మనలను ముట్టువాడు దేవుని కనుపాపను ముట్టిన వానితో సమానమని వాక్యం చెబుతుంది. ఉదాహరణకు, గ్రాహం స్టెయిన్స్ అనే మిషనరీ చంపబడిన తర్వాత ఇండియాకి కష్టాలు ఆరంభమయ్యాయని ఆ దినాల్లో ఒక ప్రముఖ వార్తాపత్రిక ఒక సంచలన వార్తను రాయడం నేను చదివాను. ఆ దినాల్లో కార్గిల్ యుద్ధం, ఒరిస్సా ఫ్లడ్స్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. అది మనం చేయగలమా? దేవుడు మన మధ్య ఉంటే, దేవుడు జోక్యం చేసుకుంటే అలా ఉంటుంది మరి. 2008వ సంవత్సరంలో ఒరిస్సాలో క్రైస్తవుల పట్ల ఘోరమైన హింస జరిగింది. 100 మంది క్రైస్తవులు చంపబడ్డారు. కానీ దేవుని జోక్యం అక్కడ స్పష్టంగా కనిపించింది. ఒక సహోదరుడు ఎవరైతే హింసించారో వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారని ఒక వీడియో చేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చనిపోయారు. చర్చి మీద, శిలువ మీద మూత్రం పోసిన వాళ్ళు అదే మూత్రంలో రక్తం పడి చనిపోయారు. కొందరు తాము చేసిన పాపానికి నేరారోపణ భరించలేక నదిలో దూకి, మరికొందరు రోగాలతో చనిపోయారు. దేవుని నామాన్ని దూషించిన వాళ్ళు నోటి మాట బందై ఇలా అనేక రకాలుగా చనిపోయారు. క్రిస్టియానిటీ ఒక మిరాక్యులస్ రిలీజియన్. చరిత్రలోనే క్రైస్తవ్యం ఒక ప్రత్యేకమైన రిలీజియన్. అది ఇంతకాలం అద్భుతాలతోనే మనుగడ సాధిస్తూ వస్తుంది. అద్భుతాలు కానీ లేకుంటే క్రైస్తవ్యం ఎప్పుడూ అంతరించిపోయేది. దానికి రాజకీయ అండ అవసరం లేదు. మనం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని జోక్యం కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయనే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను లేపుతాడు, వారిని మన కొరకు వాడుకుంటాడు. పేగన్ కంట్రీ అయిన రోమ్ పూర్తిగా క్రైస్తవ దేశం ఎలా అయ్యింది? ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకు ఏ హింస రాకుండా చేయడం, ఇక మీదట క్రైస్తవుల జోలికి ఎవరూ రాకుండా చేయడం, రాజకీయంగా క్రైస్తవులకు ఒక గుర్తింపు ఉండేటట్టు చేయడం మన పని కాదు. అది మన దేవుడు సజీవుడు, తన ప్రజలను కాపాడే విషయంలో ఆయన కునకడు, నిద్రపోడు అని చూస్తున్నాం. అయితే మన దేవుడు సజీవుడు, ఆయన మన మధ్య ఉన్నాడు అని రుజువు చేయడమే మన బాధ్యత. ప్రతి హింస, క్రైస్తవుని పైన జరిగిన ప్రతి దాడి అనేకులు ప్రభు వైపు తిరిగేటట్టు చేసేదిగా ఉండాలి. అది దైవ సంకల్పం. అలా చేయడం సాధ్యం కాకపోతే మౌనంగా ఉండడం మేలు.